మంత్రులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం. ఒక ప్లేట్ భోజనానికి లక్షల రూపాయలు, ఒక ప్లేట్ భోజనానికి 1,32,000 రూపాయలు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అట్లా విచ్చలవిడిగా ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు అనే దానికి ఇంకో ఎగ్జాంపుల్ పట్టుకొని వచ్చిన ఇలా ఈ గాంధీ భవన్ వేదికగా, లేకపోతే సెక్రటేరియట్ అది ఏమంటారు సీఎంఓ ఆఫీస్ వేదికగా కొన్ని నీచపు కథనాలు అల్లుతా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కొన్ని నీచపు కథనాలు అల్లుతా ఉన్నారు ఘోరంగా. ఆ వెబ్సైట్ ఒక తెలంగాణ స్క్రైబ్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ వేదికగా ఉన్నాయి లేనట్టు, లేని ఉన్నట్టు ఒక నీచపు కథనాలు అల్లుతా ఉన్నారు. బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, బురద తల్లి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సీఎంఓ ఆఫీస్ నుంచి ఏదైతే కార్యక్రమం తతంగం నడిపిస్తూ ఉన్నారో ఆ వాట్సాప్కి సంబంధించిన ఫోటోలన్నీ లీక్ అయినాయి. నిన్న ప్రెస్ మీట్ పెట్టిండ్రు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఇంత దిగజారుడు రాజకీయాలు చేస్తారని చెప్పేసి నిజాలుంటే నిజాలు రాయండ్రి, ఎవరు అద్దంటలేరు. కానీ అబద్ధాలు రాసుకుంటా, ప్రజలను తప్పుదో పట్టించుకుంటా, ప్రజలను మభ్యపెట్టుకుంటా, ప్రజలను ఇంకా మీ మాటలు నమ్మి ఆల్రెడీ దిగజారిపోయిండ్రు. మా సొంటోళ్ళం ఆల్రెడీ దిగజారిపోయినాం. ఇంకా మీ పిచ్చి పిచ్చి రాతలు, పిచ్చి మాటలు నమ్మి ఇంకా దిగజారిపోయేటట్టు చేయొద్దు అని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు. రైట్, ఇవాళ ప్రధాన దినపత్రికలలో ఎట్లాంటి వార్తలు వచ్చినాయి చూసే కంటే ముందుగాల ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. నిజంగా చెప్పాలంటే మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు 1000 ఏనుగుల బలం. ఇంకా 50,000కు కొద్దిగా దగ్గరలో ఉన్నాం మనము. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఇవాళ ప్రధాన దినపత్రికలలో ఎట్లాంటి వార్తలు వచ్చినాయి చూసినట్లయితే, ఇగో మంత్రుల ఏసీ ధర 1,00,000, పార్కింగ్ ఏరియాలో సీసీ కెమెరాలకు 4.80 లక్షలు, చిన్న చితక పనులకు కూడా లక్షల రూపాయల ఖర్చు, మార్కెట్ ధరల కన్నా రెట్టింపు ధరల చెల్లింపు. చూసిరా ఇక్కడ ఎవరిది ఖర్చు పెట్టేది? ప్రజాధనము. ప్రజాధనాన్ని వృధా చేసుకుంటూ పోతా ఉన్నారు. ఒక్క ఏసీ ఖర్చు ఆ మంత్రులు ఉండే ఏదైతే ఉంటాయి కదా, అవి మంత్రులు ఏమన్నా మంత్రుల క్వార్టర్స్ ఉంటాయి కదా, దాంట్లో రిపేర్స్ అవి ఇవి జరగాలంటే ఒక ఏసీ మా అంటే ఒక 50,000 40,000 రూపాయలు పెడితే ఒక ఏసీ వస్తుంది. కానీ ఒక్క ఏసీ మీ మంత్రులమని చెప్పేసి నిరూపించుకోవడం కోసం, పనిలో మాత్రం నిరూపించుకోవడం రాదు. మంత్రులం కదా మేము, మా నియోజకవర్గాలకు ఇంకా పని చేసి పెట్టాలి, మేము మమ్మల్ని గెలిపించిన ఊర్లకు ఇంకా పని చేసి పెట్టాలని చెప్పేసి ఆలోచన ఉండదు. కొన్ని నియోజకవర్గాలకు, కొన్ని మంత్రుల నియోజకవర్గాలకు బిల్లులు పోతున్నాయి, అది వేరు ముచ్చట, రాజగోపాల్ రెడ్డి అన్నట్టు. అయితే అందులో మంత్రులమని నిరూపించుకోవడానికి ముందడికి రారు. కానీ ఈ ఖర్చు పెట్టుట్లో మాత్రం మేము మంత్రులము, అందరికంటే ఎక్కువ ఖర్చు పెట్టాలి మేము అని చెప్పేసి నిరూపించుకోవడానికి ఇట్లా చేస్తారన్నట్టు. మొత్తం మీద తన సొమ్ము కాకుండా ఎంతైనా ఖర్చు చేస్తారు అనే తరహాలో ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం తీరు. 10 రూపాయల పనికి 100 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. మంత్రుల విలాసాలకు విచ్చలవిడిగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. చిన్న చితక పనులకు కూడా లక్షలాది రూపాయలు వెచ్చిస్తూ ఉన్నారు. అంతేకాదు మంత్రుల నివాస క్వార్టర్ల మరమ్మతులకు ప్రభుత్వం చేస్తున్న ఖర్చు మార్కెట్ ధరతో పొంతన లేకుండా ఉన్నది. మంత్రి క్వార్టర్ల కోసం, ఏసీల కోసము దాదాపు 1,00,000 రూపాయలు, పార్కింగ్ ఏరియాలో సీసీ కెమెరాల ఏర్పాటుకు 4.80 లక్షలు ఖర్చు చేయడమే ఇందుకు నిదర్శనం. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ వచ్చినప్పటి నుంచి ప్రజాధనాన్ని ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఇంట్లోకెళ్ళి ఖర్చు పెట్టేది ఉన్నదా, వాళ్ళ జేబులకి ఖర్చు పెట్టేది ఉన్నదా? తీసుకొచ్చిన అప్పులకి వెళ్ళి జేబులలో వేసుకోవాలి, లేకపోతే ఖర్చు పెట్టాలి. గదే తతంగం, గదే కథ నడుస్తూ ఉన్నది. ఇంకో అంశం ఏమి నడుస్తలేదు ఇక్కడ. రైట్, ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు విడుదల కావాలంటే ఏదో ఒక పని చేసినట్టో, ఏదైనా వస్తువు కొనుగోలు చేసినట్టో రికార్డులు ఉండాలి. సంబంధిత శాఖకు చెందిన అధికారి పంపే ప్రతిపాదనల ఆధారంగా తొలుత అనుమతులు, ఆ తర్వాత నిధుల విడుదల చేస్తారు. ఇది సహజంగా జరిగే ప్రక్రియ. అయితే ప్రభుత్వంలోని పెద్దల అండదండలు ఉంటే, పనులుంటే ఎటువంటి నిఘా ఉండదు, పనులపై ఎటువంటి నిఘా ఉండదు. పనులు జరిగినా జరగకున్నా నిధులు విడుదలవుతాయి. ఆ వస్తువు కొనకున్నా నిధులు మాత్రం విడుదలవుతాయి. అదేంటంటే పెద్దల అండదండలు ఉంటాయి అట్లా. రైట్, ఒక్క బాత్రూమ్ మరమ్మతుకు 76 లక్షలు, ఒక్కో ఏసీ కొనుగోలుకు 95,000, సీసీ కెమెరాల ఏర్పాటుకు 5 లక్షలు విడుదల చేయడం గమనార్హం. ఒక్క బాత్రూమ్ మరమ్మతుకు 76 లక్షల, ఒక్క బాత్రూమ్ మరమ్మతుకు 76 లక్షలేందోల్లా. మరమ్మత్తుకు అది కొత్త బాత్రూమ్ కట్టినట్టు కూడా కాదు, మళ్ళీ మరమ్మత్తుకు ఒక్కొక్క బాత్రూమ్కు 76 లక్షల రూపాయలంటే చూసుకోండి. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు లేదు. ఎవరి సొమ్ము ఎవరు ఖర్చు పెడుతుర్రు? ఈ విచ్చలవిడి ఖర్చేంది? ఈ ప్రజల మీద ఈ భారం రుద్దుడేంది? ప్రజాధనాన్ని ఈ తీర్లా దుర్వినియోగం చేసుడేంది? ఏం పెట్టి మరమ్మతులు చేసిరు నాయన? అప్పుడు కదా ప్రగతి భవన్లో బంగారు కిటికీలు ఉన్నాయి, బంగారు బాత్రూమ్లు ఉన్నాయి అని చెప్పేసి బదనాం చేసిరు కదా.
ఇప్పుడు బట్టి విక్రమార్కని అడుగు పోని తెలుస్తుంది. కేసీఆర్ హయాంలో ప్రగతి భవన్ను కడితే ప్రగతి భవన్లో బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు ఉన్నాయి, లేకపోతే ఆ బంగారు కిటికీలు ఉన్నాయి, బంగారు తలుపులు ఉన్నాయి, వాష్ బేషన్లు కూడా బంగారంతోనే తయారు చేయబడ్డాయి. బట్టి విక్రమార్కని అడగపోయినరు. ఇగో ఇది అసలైన ఖర్చు. ఒక్కో బాత్రూమ్ మరమ్మతుకు 76 లక్షల రూపాయల ఖర్చట. ఓ దేవుడా, ఓ కథ, ఇదెక్కడి లెక్క? ఓ సామాన్యుడు ఇంటి నిర్మాణానికి చేస్తున్న ఖర్చు కన్నా ఎన్నో రేట్లు ఎక్కువ. ఇందిరమ్మ ఇండ్ల కన్నా ఇత్తలేరు కదా. 5 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలకు కూడా గుడి చుట్టూ 36 చుట్లు తిరిగినట్టు చేయబడుతుంది. మధ్యలో లంచగొండలు మోపైరు. 20,000 30,000 ఇస్తేనే మీ 1,00,000 రూపాయల బిల్లులు విడుదలవుతాయి, 30,000 40,000 ఇస్తేనే మీ 1,00,000 రూపాయల బిల్లులు విడుదలవుతాయి అని చెప్పేసి మధ్యలో లంచగొండలు మోపైరు. ఇట్లా అది చేసుకుంటా పోతా ఉన్నారు. ఒక సామాన్యుడు ఒక్కడు కాదు, ముగ్గురు నలుగురు సామాన్యులకు ఒక్క బాత్రూమ్కి అయ్యే మరమ్మత్తు ఖర్చులల్లా ముగ్గురు నలుగురికి సామాన్యులకు ఇల్లు కట్టుకోవస్తుంది. ఏం ఖర్చు, ఏం లెక్క, ఏం తతంగం ఇది? రైట్. R&Bలో ఎంపిక చేసిన కొందరు కాంట్రాక్టర్లకు రొటేషన్ పద్ధతిలో పనులను దారాదత్తం చేస్తున్నట్టు సమాచారం. ఎందుకంటే వాళ్ళు కమిషన్లు ఇస్తున్నారేమో. ఈ పాలన అంటేనే కమిషన్ల పాలన, కమిషన్లు లేని ఈ పాలన ముందట కొనసాగుతలేదు. ఈ పాలన అంటేనే కమిషన్ల పాలన, కాంగ్రెస్ పాలన అంటేనే కమిషన్లు 20% 30% కమిషన్ల పాలన. అందుకే R&Bలో ఎంపిక చేసిన కొందరు కాంట్రాక్టర్లకు రొటేషన్ పద్ధతిలో ఇస్తా ఉన్నారు అన్నట్టు. వాళ్ళకు రొటేషన్ పద్ధతిలో ఎందుకు ఇస్తారు? వీళ్ళు రొటేషన్ పద్ధతిలో చెల్లించుకుంటారు కాబట్టి. ఇట్లున్నది కథ. బుధవారం ప్రభుత్వం విడుదల చేసిన నిధులు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లోని మంత్రుల నివాస సముదాయంలో క్వార్టర్ నెంబర్ 21లో ఏసీల ఏర్పాటు కోసం 1.90 లక్షలు విడుదల చేస్తూ బుధవారం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజు ఉత్తర్వులు జారీ చేశారు. మార్కెట్లో ఏసీల ధరలు 20,000 నుంచి గరిష్టంగా 70,000 వరకు ఉంటాయి. ఇక విండో ఏసీ ధర 20,000 నుంచి 35,000 వరకు ఉండగా స్ప్లిట్ ఏసీ ధర 30,000 నుంచి 70,000 వరకు ఉన్నది. అయినా ప్రభుత్వం 2 ఏసీలను సమకూర్చుకునేందుకు 1,90,000 రూపాయలు కేటాయించడం గమనార్హం. క్వార్టర్ నెంబర్ 7లో బాత్రూంలో వివిధ రకాల మరమ్మతుల పనుల కోసము 18 లక్షలు విడుదల చేసిర్రట. ఇగో చూడు, ఇట్లున్నది తెలంగాణ ప్రజాధనము. ఇట్లా విచ్చలవిడిగా రైతు భరోసాకు పైసలు వేసారంటే నిజంగా ఒక్కో బాత్రూమ్కైనా మరమ్మత్తు ఖర్చు. గురుకుల విద్యార్థులకు ఫుడ్ పాయిజన్లు ఎక్కడైతే అవుతున్నాయో వాళ్ళకు నాణ్యమైన భోజనం ఒక నెలంతా పెట్టొచ్చు. మధ్యాహ్న భోజనం కార్మికులు ఎవరైతే ఉన్నారో సగం బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఆ పెండింగ్లో ఉన్న బిల్లులు సగం అయిపోతాయి. ఎన్నో రకాలుగా ప్రజలను ఆదుకోవచ్చు. ప్రజల జీవన విధానం మెరుగుపరిచే విధంగా ఈ పైసలతోనే అది చేసుకోవచ్చు. ఇలా రైతు భరోసా పైసలు వేసారంటే లేవు, రైతు రుణమాఫీ పైసలు వేసారంటే లేవు. మర్రవడి ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు, ప్రశ్నించే ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి సార్ అంటే మేము నిన్న రాజగోపాల్ రెడ్డి చెప్పిండు పెండింగ్లో ఉన్న బిల్లులు విడుదల చేయండి కాంట్రాక్టర్లకు అని అంటే బట్టి విక్రమార్క అన్నాడట మేము బిల్లులు విడుదల చేసే పరిస్థితులలో ఇప్పుడు లేము, ప్రభుత్వం అధ్వానంగా ఉన్నది అని చెప్పిండట. మరి అధ్వానంగా ఉన్నదే అయితే ఈ బాత్రూమ్ ఖర్చులకు 70 లక్షల రూపాయలు, ఏసీలకు 2 లక్షల రూపాయలు, 2 ఏసీలకు కలిపి 2 లక్షల రూపాయలు ఇట్లా విడుదల చేయడానికి పైసలు ఎక్కడి వీళ్ళ దగ్గర? మంత్రుల జేబులకెళ్ళి తీసి మళ్ళీ ఖజానాలో వేసి ప్రభుత్వ ఖజానా నుంచి మళ్ళా ఖర్చయినాయి అని చెప్పేసి వాళ్ళ మంత్రుల క్వార్టర్స్కే అది చేపిస్తూ ఉన్నారా? అబ్బో, రూపాయి అయితే జేబులలో దాచుకునే రకాలు కానీ సొంత పైసలు ఖర్చు పెట్టి ఉండేది మీరే కదా, పెట్టుకోవచ్చు కదా, ఏమవుతుంది? ఏమో రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగలేదన్నప్పుడు ఉండేది మీరే కదా, పెట్టుకోవచ్చు కదా. ఇట్లున్నది కథ, ఏం చేద్దాం.